చందమామ కథ పేరు కోసం. పూర్వం ఒకప్పుడు కళింగ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. కని విని ఎరుగని అపూర్వమైన దేవాలయం ఒకటి తన రాజ్యంలోని కోణార్కులో నిర్మించాలని 16 ఏళ్ళు గడువు పెట్టామని, ఈ పని దిగ్విజయంగా నెరవేర్చిన వారికి 1,00,000 మొహరీలు, ఒక బ్రహ్మాండమైన సంస్థానము బహుమానం ఇస్తామని, గడువు నాటికి ఈ పని పూర్తి కాకపోతే మాత్రం తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీయిస్తామని ఆ ప్రకటనలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ ప్రకటన చూసి ఎందరెందరో పనివాళ్ళు వచ్చారు వెళ్ళారు. ఏమంటే రాజుగారు ఇస్తామన్న బహుమానం చూడబోతే ఆకర్షణీయంగానే ఉంది, కానీ శిక్ష మాట తలుచుకుంటే మటుకు గుండెల్లో గుర్రాలు పరిగెలెత్తేస్తున్నాయి. అందుకని నిబ్బరం చాలక వాళ్ళు కాళ్ళకు బుద్ధి చెప్పేవాళ్ళు. చివరకు మహారాణా భీమ్ అనే శిల్పకారుడికి ఈ వార్త తెలిసింది. రానా సామాన్యుడు కాడు, గొప్ప పనివాడు, మహాశిల్పి. అతని పనితనము పరీక్షించాలంటే అది మహారాజులకే తగును. అయితే తగిన అవలంబన లేక రానా ఒక కుగ్రామంలో కుమిలిపోతూ జీవితం నెట్టుకుంటూ వస్తున్నాడు. స్వాతివానకు ముత్యపు చెప్పలు ఎదురుచూసినట్టు తరుణం కోసం వేచి ఉన్న రానాకు ఈ ప్రకటన సంగతి తెలియగానే ప్రాణం లేచి వచ్చింది. దైవం నాకిప్పుడు చక్కటి సావకాశం కల్పించాడు. ప్రపంచానికి నా పనితనము చూపుతాను, బహుమతి పొందుతాను, సంస్థానానికి అధిపతిని కూడా అవుతాను. నన్ను పట్టి పీడిస్తూ ఉన్న దరిద్ర దేవతకు స్వస్తి చెప్పి కలకాలము హాయిగా ఉంటాను. ఎన్నాళ్ళు ఈ లేకి బతుకు? ఈ దెబ్బతో రానాకు దశ పట్టి తీరాలి. అశాశ్వతమైన ఈ గుక్కెడు ప్రాణము ఉంటే అంత పోతే అంత అనుకొని రానా ఉవ్విళ్ళూరాడు. ఈ సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అతడు క్షణమైనా జాగు చేయలేదు. ఇంటి విషయాలను కాస్త కూడా మనసులో చేరనీయలేదు. గర్భిణిగా ఉన్న భార్యనైనా తలచలేదు. పిట్టకైనా తెలియకుండా పోయి కళింగరాజు దర్శనం చేసుకుని తన ఉద్దేశం వెల్లడించాడు. తొందరపడకు, బాగా ఆలోచించుకుని మరీ పనిలోకి దిగవలసింది అని హెచ్చరించాడు రాజు. ఆలోచించటమే కాదు, నిశ్చయమే చేసుకున్నానని బదులు చెబుతూ రానా తన ప్రతిజ్ఞకు ప్రతిభకు తగిన తార్కాణాలు చూపించాడు. రాజు సంతోషించాడు. ఇంతవరకు వచ్చిపోయిన వాళ్ళ వంటివాడు కాడు వీడు. వాలకం చూడగా ఆలయ నిర్మాణం సాగించగలిగిన వాడిలాగే కనబడుతున్నాడు. నేను తలపెట్టిన ఈ ఆలయమే వెలసిన నాడు కళింగ ప్రభువుకి సమానుడు దేశం మొత్తం మీద లేనే లేడు అనే కీర్తి వచ్చేస్తుంది. ఇంతకంటే నాకు కావలసింది ఏముంది అని తలచి మనస్సులో కుతూహలం పడ్డాడు. రాజు తలిస్తే కొదవేమిటి గనక చూస్తూ ఉండగానే ఎక్కడెక్కడి వస్తు సామాగ్రి అంతా సమకూడింది. వేల కొద్దీ నిపుణులు వచ్చి దిగారు. లక్షల కొద్దీ కూలీ జనం పనిచేయని ఆరంభిస్తే ఆ ప్రదేశమంతా కనుపండువుగా కలకలలాడజొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, నిండు 16 ఏళ్ల కాలం అయ్యేసరికి రానా ప్రారంభించిన ఆలయం పూర్తి కావచ్చింది. 150 అడుగుల ఎత్తున లేచింది ఆ గుడి. ఆ గుడి అన్ని గుళ్ళ వంటిది కాదు. దీని చమత్కారం ఏమిటంటే ఇది సుమారు 1 ఫర్లాంగు దూరం వరకు సముద్రంలోకి చొరుచుకుపోయి సూర్య భగవానుని వైపు తిరిగి ఉన్నది. అనగా ఉదయాన్నే బాలబానుడు ప్రసరింపజేసే కిరణాలు ముందుగా ఈ గుడి మీద పడి తరువాతనే లోకంలో వ్యాపిస్తాయన్నమాట. శిఖరమంతా తయారు చేశాడు రానా. ఇక ఒక్కటే పని మిగిలింది. దీనిని 180 అడుగుల ఎత్తున ఉన్న గుడిపైకి ఎక్కించాలి. ఇది ఎక్కించి అమరిస్తే పని పూర్తయినట్టే. అయితే సుమారు 500 మనుగుల బరువుగల ఆ శిఖరాన్ని అంత ఎత్తుకి తీసుకుపోవడం ఎట్లా? మహాశిల్పి అయిన రానా భీమ్కు, అతని కింద పనిచేసే వేల కొద్దీ నిపుణులకు ఆలోచన ఏమీ పాలుపోలేదు. పోతే రాజు పెట్టిన 16 ఏళ్ల గడువునకు ఇంక సరిగ్గా 10 రోజులే వ్యవధి ఉన్నది. కాల ప్రవాహంలో 10 రోజులనగా ఎంత? 9 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఆ మర్నాటితో గడువు తీరిపోతుంది. గడువు దాటిందో రాజు ఎంత మాత్రము కనికరించడు. మహాశిల్పి అయిన రానా తల తెగపడి కోటగుమ్మాన్ని అలంకరించవలసిందే. రాజ్యంలో ప్రజ అంతా రానాకు సంభవించిన ఈ విపత్తును గురించే చెప్పుకోసాగారు.
ఇట్లా లోకమంతా రానాను గురించి దుఃఖిస్తూ ఉన్నప్పట్లో 16 నిండిన బాలుడు ఒకడు ఆ కట్టడం వద్దకు వచ్చి రానాతో, అయ్యా, మిమ్ములను గురించి మీరు చేస్తున్న మహత్ కార్యాన్ని గురించి విని సంతోషించాను. అయితే మీరు నిర్వహించిన ఈ కార్యము అంతా దాటి చింతాకంత ఉండిపోయిందన్న స్థితిలో నిలిచింది. అందుకని మీకు రాగల విపత్తును గురించి అయ్యో, ఏమి కానున్నదో అని లోకం ఉడికిపోతున్నది. ఈ సమయంలో విచారించి ప్రయోజనమేమున్నది? కర్తవ్యం ఆలోచించాలి గాని రాజప్రకటన ప్రకారం పని నెరవేర్చి బహుమతులు పొందాలి, కీర్తి ఆర్జించాలి. కనుక నా బుద్ధికి తోచిన ఉపాయం చెప్పి మీకు విజయం చేకూర్చాలనే సంకల్పంతోనే ఇప్పుడు నేను వచ్చింది అనేసరికి రానా అతనితో పాటు వేల కొద్దీ పనివాళ్ళు కూడా ఆ బాలుని మాటలకు ఆశ్చర్యపోయారు. బాలుని ముఖ లక్షణాలు చూసేసరికి రానాకి హృదయంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. విచారరేఖలు తొలగిపోయి ధైర్యము, ఉత్సాహము పుట్టుకొచ్చినాయి. వెంటనే ఆ కుర్రవాడు పెద్ద పెద్ద దూలాలు 2 తెప్పించి వాటిని భూమి నుంచి గుడి గోపురం వరకు ఏటవాలుగా అమర్చాడు. ఆ తర్వాత శిఖరానికి లావుపాటి మేకు కట్టి దాని 2వ కొస గుడిపైన ఒక ఇనుప గిలకలో నుంచి దూర్చాడు. అక్కడ ఉన్న పనివారినందరినీ పిలిచి ఆ కొన పట్టుకు లాగమన్నాడు. అదే ప్రకారం చేసేసరికి శిఖరం బహు తేలికగా గుడిపైకి చేరిపోయింది. పని పూర్తయింది. ఆ క్షణం వరకు తన ప్రాణాలు ఎగిరిపోతాయని విచార సముద్రంలో మునిగి ఉన్న రానా ఇది చూసి ఉప్పొంగిపోయాడు. అమాంతం వచ్చి అతడు కుర్రవాణిని ప్రేమతో కౌగిలించుకున్నాడు. అక్కడి పనివాళ్ళంతా సెహ్వా ఆశడింబక అని వేనోళ్ళ మెచ్చుకున్నారు. తరువాత ఎవరి త్రోవన వారు ఎంతో ఉత్సాహంతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ కుర్రవాడిని వెంట పెట్టుకుని రానా ఇంటికి బయలుదేరాడు. త్రోవ పొడుగుతా రానా మౌనంగా నడిచిపోతూనే ఉన్నాడు. కానీ కుర్రవాణిని పలకరించనే లేదు. ఇది చూసి ఆ కుర్రవాడు కూడా, ఇంతటి ఆపద నుంచి రక్షించానే, నీవెవరవు, ఎక్కడి నుంచి వచ్చావు అనైనా అడగడేం చెప్పమా, కానివ్వు, అడిగినప్పుడే చెప్దాము అనుకుంటూ తను రానా వెంట మౌనంగా నడుస్తున్నాడు. అయితే రానా మౌనంగా ఉన్న బుర్రలో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఇంత శ్రమపడి కొస వరకు పనిసాగించింది నేనే అయినా చివరకు గుడి పూర్తి కావటం ఈ కుర్రవాణి వల్లనే కదా జరిగింది. ఇతను చూడబోతే మహా మేధావిలా కనిపిస్తున్నాడు. ఈ కుర్రవాణిని ప్రాణాలతో ఉంచితే త్వరలోనే ఈ గుడిని మించిన గుడి కట్టవచ్చు. అలాగే జరిగినట్టయితే నా పేరు ప్రతిష్టలు మంటగలిసిపోక తప్పదు. అందుచేత వీడిని తెగటార్చి తీరాలి అనుకున్నాడు. రానాకు మనస్సులో ఈ దుర్బుద్ధి కలగటము, కత్తిదూసి ముందు నడుస్తూ ఉన్న కుర్రవాణి తల తెగ నరకటము రెప్పపాటులో జరిగిపోయింది. అంతటితో రానాకు మనస్థిమితం చిక్కింది. విజయ గర్వంతో రానా ఇల్లు చేరుకున్నాడు. భర్తని చూస్తూనే రానా భార్య అబ్బాయి ఏడి అని ఆత్రంతో అడిగింది. అబ్బాయి ఎవరు అంటూ తత్తరపాటుతో ప్రశ్నించాడు రానా. బిత్తరపోయింది ఆమె. అలా అడుగుతారేమిటి, మన చిన్నవాడు ఎరగరా? మీరు తయారు చేసిన శిఖరాన్ని గుడిపైకి ఎక్కించటానికని బయలుదేరాడు కదా, వాడు మీ దగ్గరికి రాలేదా అని కంగారుగా అడగజొచ్చింది. విశ్రాంతి కోసం మంచం మీద కూలబడదామనుకున్న మహారాణా ఒక్కసారిగా పైకి లేచాడు. ఏంటి, శిఖరం ఎక్కించినవాడు మన చిన్నవాడా, మన చిన్నవాడా, నా కుమారుడా అంటూ నేలకి ఒరిగిపోయాడు. అదే అతనికి శాశ్వతమైన విశ్రాంతి అయిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కె సుగుణాబాయి గారు, రాజమండ్రి నుంచి. పేరు కోసం. ఈ కథ పూర్తిగా విన్న తర్వాత చివరిగా మీకు కలిగిన భావం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.